హలో గాయ్స్, మనమైతే ప్యాడీ ఫీల్డ్లోకి వచ్చేసాం. ప్యాడీ ఫీల్డ్ మొత్తం కట్ చేశారు. ఇదిగో ఇలా ఉంటుంది కట్ చేసింది ధాన్యం. కట్ అంటే ఇది వదిలేశారు అనమాట మధ్యలో. ఇది ఆ మిషన్ తిరగక ఇది రైతు కట్ చేస్తారు. కట్ చేసిందంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇంతకుముందు రైతులు కొడవలతో కోసేవారు. ఇప్పుడు అంతా వ్యవసాయం కొంచెం అడ్వాన్స్ అవడం వల్ల మిషన్స్ వచ్చినాయి అనమాట. కొంచెం సులువైంది. అక్కడ చూడండి, మీకు తీసుకెళ్తాను. రైతు అక్కడ కోస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్తా. కనిపిస్తుంది కదా ఫీల్డ్ అంతా. ఏం లేదండి, మామూలు వీడియో రికార్డ్ చేస్తా. ఇప్పుడు అంతకుముందు మామూలుగా రైతులు కొడవలతో కోసేవారు, మామూలుగా కూలీలు పెట్టి. ఇప్పుడు అంతా అడ్వాన్స్ అయింది కదా, అంటే అది మిషన్ కట్ చేయలేదు. మిషన్ కట్ చేయలేని ఆయన కోస్తారు. ఒకసారి ఇది చూడండి. హాయ్ చెప్పండి. అదే ఆయన పేరు. ఇది దొమ్మేరు దగ్గరలో ఉన్న బైపాస్కి దగ్గరలో ఉన్న లొకేషన్ అన్నమాట. ఇది ఆయన కట్ చేస్తున్నారు, చూడవచ్చు మీరు. అది మిషన్ వెళ్ళడానికి కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల రైతు కట్ చేస్తున్నారు అనమాట. ఇవి గడ్డి కూడా ఎలాగ ఉంటుంది, పశువులకి వేస్తారన్నమాట. ఇంతకు ముందంటే మామూలుగా ఒట్టిగడ్డి మేట్లు కట్టేసేవారు. ఇప్పుడు మిషన్స్తో ఒక బాల్ లాగా చుడుతున్నారు అనమాట. ఏమన్నా అంతేనా? అప్పటికి ఇప్పటికి ఏం మారిందండి వ్యవసాయం అంటే. అప్పుడంటే రైతులు పెట్టి చేసేవారు, ఇప్పుడు అంతా మిషన్స్ వచ్చేసినాయి కదా, అంతేనా? ఇంకా మనం చెప్పాలంటే ప్రతిరోజు వ్యవసాయం గురించి చెప్పడానికి, నేను చెప్పడానికి, మీరు వినడానికి బోల్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనం ఇంకా ఈ వీడియోతో కంప్లీట్ చేసేస్తే మీకు ఇంకా విషయాలు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.